కానీ ఈ మగవాళ్ళు ఒక లేడీ డాక్టర్‌నో, ఐవీఎఫ్ సెంటర్‌లో కన్సల్ట్ అయినప్పుడు పేషెంట్‌కి అసలు ఆ కౌంటు ఎందుకు తక్కువగా ఉంది అనేది కారణం తెలుసుకోకుండా వచ్చిన ప్రతి పేషెంట్‌కి 25,000-30,000 రూపాయలు 25,000-30,000 రూపీస్ టెస్టులు రాస్తా ఆ పేషెంట్స్ యొక్క టైమ్ అండ్ మనీని వేస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు ఆ దంపతులు డబ్బులు వేస్ట్ చేసుకోవడంతో పాటు మినిమమ్ ఒక 6-9 మంత్స్, 1 ఇయర్ టైం కూడా వేస్ట్ చేసుకుంటున్నారు. సో, ఎప్పుడైనా సరే మగవాళ్ళ సైడ్ నుంచి ఈ వీరికణాల కౌంటు లేదా కదలికలో ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నప్పుడు ఫస్ట్ ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్‌ని గనక కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళు ఈ పేషెంట్‌కి క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే టెస్టిస్ సైజ్ ఎలా ఉంది? టెస్టిస్‌కి సంబంధించిన బ్లడ్ వెసల్స్ ఎలా ఉన్నాయి? టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్ గాని, వారికోసిస్ గాని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకొచ్చి దాని వ్యాస్ డిఫరెన్స్ అంటారు. అది కరెక్ట్‌గా ఉందా లేదని ఐడెంటిఫై చేసి దానికి సపోర్టివ్‌గా టెస్టులు చేపిస్తారు కాబట్టి వాళ్ళకి టైము సేవ్ అయిద్ది అండ్ మనీ కూడా సేవ్ అవుతాయి. సో, ఎవరిలో అయితే ఈ వీరికణాల కౌంటు లేదా కదలికలలో ప్రాబ్లమ్ ఉండి పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో, ముఖ్యంగా మగవాళ్ళు మీ సైడ్ నుంచి ఈ కౌంట్‌కి లేదా కదలికలకి తక్కువగా ఉండి పిల్లలు లేకపోవడానికి కరెక్ట్‌గా కారణం తెలుసుకొని మీకు కరెక్ట్‌గా ట్రీట్మెంట్ జరగాలి అనుకుంటే ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీ సైడ్ నుంచి ఈ వీరికణాల కౌంటు లేదా కదలికల ప్రాబ్లమ్‌కి కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి కౌంట్ ఇంప్రూవ్ అయ్యి నేచురల్‌గా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది. థాంక్ యూ.